హాయ్ ఫ్రెండ్స్, ప్రేమలు ఈ మూవీ రివ్యూనైతే ఇప్పుడు మనం చూద్దాము. మలయాళంలో రిలీజ్ అయినటువంటి ఈ చిన్న సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఎంత పెద్ద హిట్ అయిందంటే 100 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. ఈ మూవీని తెలుగులో కూడా ఇదే పేరుతో డబ్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేశారు. తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీ మనకు ఆహా ఓటీటీలో అయితే తెలుగులో రిలీజ్ అయింది. ఇక్కడ నుంచి మూవీని అయితే మీరు చూడొచ్చు. అసలు ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ ఎందుకైంది, అసలు మూవీ స్టోరీ ఏంటి, మూవీ ఎలా ఉంది అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ మూవీ వచ్చేసి ఒక లవ్ స్టోరీ, యూత్ఫుల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. మూవీ చూసే యూత్ ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యే ఒక మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. సో ఇందులో వచ్చేసి మెయిన్ లీడ్స్ చేసింది వచ్చేసి నస్లెన్ అలాగే మమితా బైజు, వీళ్ళిద్దరు అయితే మెయిన్ లీడ్స్ చేశారు. వీళ్ళ క్యారెక్టర్కి మూవీ చూసిన వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోయారనమాట. మెయిన్గా హీరోయిన్ క్యారెక్టర్కి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బాగా పాపులర్ అయిపోయింది ఈ మమితా బైజు. సో మూవీ స్టోరీ ఏంటి అంటే, సో ఫస్ట్ హీరో వచ్చేసి కేరళలో ఇంజనీరింగ్ చేస్తుంటాడు. తన ఫైనల్ ఇయర్లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి నో చెప్తుంది. దాని తర్వాత అతను గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్కి వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ మమితా బైజుని ఒక పెళ్లిలో కలుస్తాడు. అక్కడి నుంచి ఇతనికి లవ్ అట్ ఫస్ట్ సైట్ అనమాట. ఆ అమ్మాయిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ హీరోయిన్ చూసుకుంటే మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటుంది, బాగా సెటిల్డ్ అనమాట. హీరోకి ఎటువంటి జాబ్ ఉండదు, జాబ్ ట్రయల్స్లో ఉంటాడు. సో ఈమెని ట్రై చేయడం కోసం, ఈమెని ఎలాగన్నా ఇంప్రెస్ చేయడం కోసం రకరకాల జాబులు చేసి వెనకాల తిరుగుతుంటాడు. ఫైనల్లీ ఒకరోజు హీరోయిన్కి అయితే ప్రపోజ్ చేస్తాడు. ఆ ప్రపోజ్ చేసినప్పుడు హీరోయిన్ కూడా మళ్ళీ నో అని చెప్పేస్తుంది. దాని తర్వాత హీరో ఏం చేశాడు, లాస్ట్కి వీళ్ళు లవ్ సక్సెస్ అయిందా లేదా, హీరో దీన్ని సక్సెస్ ఎలా చేసుకున్నాడు అన్నది మనం మూవీలో చూడాలి. సో లవ్ స్టోరీస్ అంటేనే మనకు బేసిక్గా ఇంతే అనమాట. హీరో హీరోయిన్ ఉంటారు, అది లవ్ సక్సెస్ అన్న అవుతుంది లేదా ఫెయిల్యూర్ అన్న అవుతుంది. సో సక్సెస్ అయిన దానికి కానీ ఫెయిల్యూర్ అయిన దానికి కానివ్వండి, మూవీ అనేది మనం చూస్తున్నంతసేపు మనకు కనుక అది బాగా కనెక్ట్ అయిందంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుందన్నమాట. ఈ ప్రేమలు అనే మూవీలో డైరెక్టర్ 100 కాదు 200% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు చూసే జనాలకి ఆ మూవీని కనెక్ట్ చేయడంలో. సో డైరెక్టరు ఒక సింపుల్ స్టోరీని రాసుకున్నారు, కానీ దాన్ని చూపించే విధానంలో నేను గట్టిగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే విధంగా చూపించగలను అనే నమ్మకంతో దీన్ని స్టార్ట్ చేశారు. ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని తెరపైన కరెక్ట్గా చూపించగలిగారు. ఎందుకంటే మూవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి అక్కడ వచ్చేటటువంటి సీన్స్ కానివ్వండి, అక్కడ వచ్చే సంభాషణలు కానివ్వండి, అవన్నీ చూసేటప్పుడు వినేటప్పుడు రియల్ లైఫ్లో మనకు మన చుట్టుపక్కల జరిగే ఇన్సిడెంట్స్ లాగే ఉంటాయన్నమాట. అందుకనే అది చూసే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. యూత్కి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ రియల్ లైఫ్లో జరిగే క్యారెక్టర్స్ లాగే ఉంటాయన్నమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఈ మూవీలో డైరెక్టర్ చేసినటువంటి ఇంకొక బెస్ట్ వర్క్ ఏంటి అంటే, తెలుగు ఎవరైతే దీన్ని డబ్బింగ్ రాశారో వాళ్ళని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి మీమ్స్ ఏవైతే ఉన్నాయో, కుమారి ఆంటీ హోటల్ దగ్గర నుంచి కుర్చీ మడత పెట్టే తాత డైలాగ్ వరకు ప్రతి ఒక్కటి వాడుకునేశారు. అది కూడా ఇక్కడ ఏ సందర్భంలో వాడాలనో అలా వాడారు. అక్కడ చూస్తున్నంతసేపు మనకు నాన్ స్టాప్ నవ్వు అయితే వస్తూనే ఉంటుంది. సో ఆ విధంగా దాన్ని మాత్రం సూపర్గా రాశారని చెప్పొచ్చు. మన తెలుగు నేటివిటీకి బాగా తగ్గట్టుగా అయితే ఉన్నాయన్నమాట ఆ సంభాషణలన్నీ. సో ఈ విధంగా మనకి ఇది చాలా నాన్ స్టాప్ నవ్విచ్చే ఒక మూవీ అవుతుంది. దీంతోపాటు దీంట్లో మనకు లైట్గా అక్కడక్కడ కొంచెం చిన్న హార్ట్ టచింగ్ డైలాగ్స్ సీన్స్ కూడా వస్తాయన్నమాట. అవన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. సో డైరెక్టర్ ఏదైతే అనుకున్నారో దాన్ని పర్ఫెక్ట్గా చూపించారనమాట. ఇక ఇందులో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ కూడా యూత్ని రిప్రజెంట్ చేసే విధంగా అయితే చేశారనమాట. నిజంగానే ఒక యూత్ లవ్ స్టోరీ ఎలా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి చిన్న చిన్న సంభాషణలు జరుగుతాయో ఆ విధంగా ఉంది. వాళ్ళ యాక్టింగ్ కూడా దానికి తగ్గట్టుగా ఎక్సలెంట్గా ఉంది. సో వీళ్ళతో పాటు ఇంకా ఇందులో మనం చెప్పుకోవాల్సినటువంటి 2 క్యారెక్టర్లు ఉంటాయి. అవి వచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి, హీరోయిన్కి బాస్గా చేసినటువంటి క్యారెక్టర్ ఒకటి. వీళ్ళిద్దరు క్యారెక్టర్లు కూడా మనకు నాన్ స్టాప్ నవ్వు అనేది పండిస్తూనే ఉంటారు. వీళ్ళిద్దరు క్యారెక్టర్లు కూడా బాగున్నాయి. వీళ్ళతో పాటు మిగిలిన చేసినటువంటి క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్లు కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి అనమాట. అందరి నుంచి మనకు నాన్ స్టాప్ కామెడీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇందులో మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మ్యూజిక్ వచ్చేసి ఈ మూవీకి ఏదైతే కావాలో అది పర్ఫెక్ట్గా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా 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 బాగుంది. అలాగే కెమెరా వర్క్ కూడా నీట్గా ఉంది, చాలా సూపర్గా చూపించారు. అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్ కనుక చూసుకున్నట్లయితే మన ఫహద్ ఫసీల్ గారు దీన్ని ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ పైన ఆయనకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని డైరెక్టర్ నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫహద్ ఫసీల్ గారికి త్రిబుల్ మార్జిన్తో డబ్బులు అయితే వచ్చాయని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే నాకు మాత్రం మూవీ సూపర్గా నచ్చింది. నాన్ స్టాప్ నవ్వు మీకు కావాలి అనుకుంటూ ఉన్నట్లయితే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడాల్సిన ఒక మంచి సినిమా. ఫ్యామిలీతో కలిసి చూడండి, మీకు కూడా నచ్చింది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మూవీ రివ్యూతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.